అసలు ఒక అమ్మాయి ఎటో చూసి నవ్విద్దండి. నవ్వినప్పుడు వీళ్ళే అనుకుంటే పక్కన ఫ్రెండ్స్ చెప్తారు, అరే అమ్మాయి నీ కళ్ళు చూసి నవ్వుతుందిరా అని. నిజంగా అమ్మాయి చూసి నవ్వి ఆ అమ్మాయికి అసలు తెలియదు నేను అబ్బాయిని చూసి నవ్వానని వాళ్ళు అనుకుంటున్నాను, అమ్మాయికి తెలియదు. సో అబ్బాయి ఏంటి నిజంగా అమ్మాయి నన్ను చూసి నవ్విందా అంటే ఆ పక్కన ఫ్రెండ్స్ అవునరా ఇంతమంది ఉన్న అమ్మాయి నిన్నే చూసి ఎందుకు నవ్వింది, అమ్మాయికి నీ మీద ఏదో ఇంట్రెస్ట్ ఉంది అని చెప్తారు. సో ఈ అమ్మాయికి వెళ్ళి మాట్లాడతారు. ఆ అమ్మాయి అనుకుంటుంది ఓకే తను నాతో జస్ట్ క్లాస్మేట్ కాబట్టి తను మామూలుగా మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేస్తాడు. ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయదు. ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదని అడుగుతారు. అడిగినప్పుడు అమ్మాయి చెప్పిద్ది, నేను ఫ్రెండ్గానే అనుకున్నానంటే ఇన్ని రోజు నాతో ఎందుకు మాట్లాడావు అని అడుగుతారు. వెంటనే అంటే నేను మామూలుగా ఫ్రెండ్ లాగా మాట్లాడానంటే ఆ రోజు ఎందుకు నువ్వు నన్ను చూసి నవ్వావు అని అడుగుతారు. నేను చూసి నాకు తెలియదు అని చెప్తుంది అమ్మాయి. అంటే మంచి స్టోరీ చెప్తున్నావు నువ్వు. ఆ అమ్మాయి అసలు ఆడు చూసి నవ్వలేదు అంటావు. మళ్ళీ తర్వాత ఏమో ప్రపోజ్ చేసినాక నేను అలా భావించలేదు నిన్ను అన్నాడు. మరి నవ్వింది కదా ముందు. ఆ అమ్మాయి ఎటో చూసి నవ్వింది కానీ ఫ్రెండ్స్ చెప్పడం వల్ల అమ్మాయి చూసి నవ్వింది అనుకుంటారు. కాదుగా నువ్వు నవ్వగానే ఆడు నవ్వింది మళ్ళీ చెండు అని పాడేసుకుంటున్నారేమో, మా అమ్మాయి చూసి నవ్విందేమో వాళ్ళు ఎందుకు తప్పుగా అనుకోవాలి. ఓకే తను క్లోజ్ గా మాట్లాడినంత మాత్రం తను ప్రేమించాలని రూల్ ఏం లేదు కదా. సో అక్కడ ఏమవుతుంది ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. తర్వాత అమ్మాయి యాక్సెప్ట్ చేయకపోయేసరికి ఫ్రెండ్ అక్కడ ఈగో హర్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అమ్మాయి నన్ను లవ్ చేయట్లేదురా అంటారు. సో అమ్మాయిని ఏదో ఒకటి చెయ్యాలి అనే బలహీనతలో ఉండిపోతారు. యాక్చువల్గా వాళ్ళు ఇంటర్నల్ గా ఫీల్ అవుతూ ఉంటారు, నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే వీళ్ళు ఎక్కిరిస్తారు, సో అమ్మాయిని ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తారు. కానీ అందుకని ఫైనల్ గా వాడు తనని అంత చీట్ చేసినట్టుగా భావించేసుకుని కోసాడు. ఎస్ సార్. అండ్ ఇంకొకటి ఇంటర్నెట్ ప్రభావం చాలా ఉంది సార్. మీరు ఇందాక చెప్పారు 18 years వరకు ఇంటర్నెట్ చూడకూడదు బ్యాన్ చేయాలి అంటున్నారు. 16 years తర్వాత బీటెక్ లో జాయిన్ అప్పుడు ప్రాజెక్ట్ చేయాలి మాకు ఇంటర్నెట్ కావాలి సిస్టమ్స్ అడుగుతున్నారు. ఎవరు తప్పు చేస్తున్నారని పోలీసులు ఎక్కడ చూడగలుగుతారు? మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అన్నారండి. ఎంత గౌరవప్రదంగా పిలువబడుతూ తండ్రులు అండ్ ఆచార్యులు ఇప్పుడు ఎలా చేస్తున్నారండి అత్యాచారాలు. చిన్న పిల్లలు వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళ అమాయకత్వాన్ని బలహీనతగా చేసుకొని వాళ్ళు కామాన్ని బలహీనత చేసుకొని చిన్న పిల్లల మీద దాడులు చేస్తున్నారండి. ఎంత దరిద్ర పరిస్థితిలో ఉందండి. నా ఒపీనియన్ ప్రకారం యువకుల బలహీనత వల్ల ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. బలహీనత వల్లనే తప్పులు జరుగుతున్నాయి. తప్పులు జరిగినప్పుడే చట్టం ఇన్వాల్వ్ అవుతుంది. సో యువకుల బలహీనత తగ్గితే వాళ్ళు బలంగా మారితేనే దేశ భవిష్యత్తు మారుతుందని నేను నమ్ముతున్నాను. రమేష్ బాబు, అడ్వకేట్, చిలకలూరుపేట. ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే చట్టాలు తను చేయకపోవటం లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాలు కాలానుగుణంగా మార్చాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి యువత కోరుకున్నటువంటిది ఏమిటి? బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి భారత గవర్నమెంట్ నుంచి మనకు వచ్చినటువంటి చట్టాలు కొన్ని సంవత్సరాల నుంచి అమల్లోకి వస్తున్నాయి. అప్పుడు ఉన్నటువంటి కాలానుగుణంగా ఆ చట్టాలు అప్పుడు సమాజ తీరును బట్టి సమాజ అవసరాలను బట్టి చట్టాలు తయారు చేయబడ్డాయి. తర్వాత వచ్చేందుకు ఆ కట్టుబాటులు చట్టాలు ఆ యొక్క రిలేషన్స్ దెబ్బతిన్నాయి. అంటే ఇప్పుడు వేస్తున్నటువంటి శిక్షలు అంటే మిగతా కంట్రీస్తో ఫారిన్ కంట్రీస్ ఉన్నాయి, అరబిక్ కంట్రీస్ ఉన్నాయి. అక్కడ ఒక అత్యాచారం జరిగితే ఇమీడియట్లీగా సేమ్ డేనో నెక్స్ట్ డేనో మూడో రోజో శిక్ష అమలు జరిగిపోతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? లేట్ జరుగుతుంది. కానీ ప్రస్తుతం కాలం మారినటువంటి రీత్యా గతంలో ఉన్నటువంటి చట్టాలని సవరించాలి, సవరించి సమాజానికి ఉపయోగపడేటువంటి చట్టాలుగా తయారు చేయాలని చాలా అద్భుతంగా మాట్లాడారండి. ఇటు పక్కన అటు పక్కన కూడా. బలహీనత అనేది మానవుడికి అతి సహజమైన పరిణామం. మనిషి తప్పులు చేయకపోతే చట్టాలు చేయాల్సిన అవసరం లేదు. ఆవిడ చెప్పినట్టు జైళ్లలో జనం ఉన్నారంటే చట్టం తన పని తను చేసినట్టే. కానీ ఇవాళ మన అంశం ఏంటంటే ఏనాడు కనిపించినటువంటి ఒక విష సంస్కృతి ఆడపిల్లల మీద దాడి జరుగుతుంది. దానికి కారణం ఏమిటి అంటే ఆడపిల్లలు అందంగా తయారవటం, రెండు ఎవరినైనా చూసి నవ్వటం, నవ్వగానే వాడు అపోహపడటం, నవ్వింది మళ్ళీ చెడ్డని నన్ను చూసే నవ్వింది అనుకోవటం. ఈ అమ్మాయి ఏదో స్నేహితుడిలాగా ఉన్నాడులే ఇందాక ఆయన అన్నట్టు ఫ్రెండే కానీ బాయ్ ఫ్రెండ్ కాదని ఈ అమ్మాయి అనుకోవటం, ఆడేమో ఫ్రెండే కానీ గర్ల్ ఫ్రెండ్ అని వాడు అనుకోవటం, అనుకుని ఒక చిన్న ర్యాపోర్ట్ రెడీగా లేకుండా పక్క వాళ్ళందరూ వీళ్ళిద్దరూ ప్రేమించేసుకుంటున్నారని వీళ్ళు అనేసుకోవటం, దానిలో నుంచి సడన్ గా ఆ అమ్మాయి ఇంకొకళ్ళు ఎవరినో ఇష్టపడటం జరగటం, దాన్ని తట్టుకోలేని ఉక్రోషము
ఏదో ఒక భావజాలంతో ఆవేశంతో అతను దాడికి పాల్పడటం. అయితే నీ బలహీనతకి నువ్వు ఒక బలహీనతలకు గురైపోయి నువ్వు చేస్తున్నావు అన్నప్పుడు భయం అనేది, ఆలోచన అనేది, ఇందాక వీళ్ళు చెప్తున్నారు ఆలోచనని ఆవేశం డామినేట్ చేస్తుందండి, ఆవేశంలో క్రైమ్ చేస్తున్నాడని. అలాగే ఆయన చెప్పినట్టుగా ఈ డ్రగ్స్ పిల్లలు ఇవాళ తెలియకుండా వెళ్ళిపోతున్నటువంటి ఆ డ్రగ్స్ కూడానండి, కొన్ని దేశాల్లో పొరపాటును నువ్వు డ్రగ్తో కనుక దొరికితే 30 సంవత్సరాల ఖైదండి. 30 సంవత్సరాల ఖైదుకి వెళ్తామంటే అసలు దాన్ని ముట్టుకుంటానికి ధైర్యం చేస్తావా మనం? ఎవరిని ధైర్యం అమ్మో 30 అయిపోయింది నీ జీవితం. 20 ఏట నువ్వు జైలుకి వెళ్ళావంటే 50 ఏళ్లకు అంతా ఉడిగిపోయి, వయసు అంతా ఉడిగిపోయి బయటకు వస్తావు. నీ జీవితం జైలు పాలైపోతుంది. చట్టం అంత పవర్ఫుల్గా ఉందండి. అలాగే అత్యాచారాలు చేసిన ఇండియాలో తప్పించుకోగలుగుతున్నారండి, మిగతా చోట అంత తేలిగ్గా తప్పించుకోలేరు. వెంటపడి వాళ్ళు పోరాడతారండి. మనం రెడ్ లైట్ పడుతుంది వెళ్ళిపోతారే ఉంటాయండి, మీరు చూస్తూ ఉంటారు కార్లు, ఎవడాగడు. అక్కడ వెళ్ళమానండి, మిగతా దేశాల్లో రెడ్ లైట్ వెళ్ళి మళ్ళీ ఆడిని కారు తోలమానండి, అయిపోయింది అక్కడితో వాడి లైసెన్స్ క్లియర్, వాడు తోలితే. అంటే చట్టం ఒక్కసారి నువ్వు రెడ్ లైట్లు వెళ్తే నీ డ్రైవింగ్ లైసెన్సే తీసేసుకుంటుంది అక్కడ. అటువంటి పవర్ఫుల్ చట్టాలు గనక, చట్టాలు ఉన్నాయండి మనకి, కానీ అవి పవర్ఫుల్గా లేవు. అవి పవర్ఫుల్గా లేవు కాబట్టి ఇందాక వీళ్ళు చెప్తూనే వీళ్ళ అమ్మాయి యువతీ యువకుల బలహీనతే కాదండి, యువతీ యువకుల బలహీనత కంటే తల్లిదండ్రుల బలహీనత ఎక్కువ చట్టాన్ని నిద్రపోయేట్ చేస్తుంది మన దేశం. రిన్ ప్రజావేదిక మీ ఊరిలో మీ ఆధ్వర్యంలో నిర్వహించాలనుకుంటే సంప్రదించండి మహేష్ 9618091111. రిన్ ప్రజావేదిక